ఆయన మెలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రోయ్. సో ఈ రోజు వీడియోలో అయితే మనం చైన్సా మ్యాన్ రేజా మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో రివ్యూ స్టార్ట్ చేసే ముందు అయితే నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా చైన్సా మ్యాన్ సిరీస్ చూడకపోయినా చూద్దాం అనుకుంటున్నా, పర్లేదు. చైన్సా మ్యాన్ సిరీస్ ఎందుకు, ముందెళ్ళి మూవీ చూసి తర్వాత సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది మీకోసమే. మీరు ఆల్రెడీ సిరీస్ చూసేసి ఉంటే ముందుకు స్కిప్ చేయండి. సో చైన్సా మ్యాన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్సా మ్యాన్ స్టోరీ గురించి అయితే చెప్తాను అనమాట. చైన్సా మ్యాన్ వచ్చేసరికి ఒక మంచి యాక్షన్ యానిమే అనమాట. యాక్షన్ అండ్ డ్రామా అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో చైన్సా మ్యాన్ మనకి 12 ఎపిసోడ్స్ అయితే ఉంది. క్రంచీ రోల్ అండ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది మనకి ఇండియాలో. సో చైన్సా మ్యాన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన ఎంసీ పేరు వచ్చేసరికి డెంజీ అనమాట. సో తనైతే తన ఫాదర్ అయితే చాలా అప్పులు చేసి ఉంటాడు. సో తన ఫాదర్ చనిపోయినాక అప్పులన్నీ మనోడి మీద పడతాయి. అండ్ మనోడు ఒక్కొక్కటి క్లియర్ చేయడానికి ఈవెన్ మనోడు తన ఆర్గాన్స్ కూడా అమ్మేస్తాడు. ఈవెన్ ఒక ఐ కూడా అమ్మేస్తాడు అనమాట. అండ్ మనోడి దగ్గర అయితే ఒక చిన్న డెవిల్ అయితే ఉంటుంది. సో ఈ వరల్డ్ అయితే సేమ్ డీమన్ స్లేయర్ లాగే ఉంటుంది అనమాట. సో డీమన్ స్లేయర్ లో ఎలాగైతే డీమన్స్ అండ్ డీమన్ స్లేయర్స్ ఉంటారు, ఇక్కడ డెవిల్స్ అండ్ డెవిల్ హంటర్స్ ఉంటారు. సో మన హీరో దగ్గర అయితే ఒక చిన్న డెవిల్ ఉంటుంది అనమాట. సో దాని హెల్ప్ తో కొన్ని డెవిల్స్ ని చంపి మనోడైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అప్పులు కట్టడానికి. సో మనోడికి కూడా ఒక చిన్న గోల్ అనమాట. ఎలాంటి అంటే మంచిగా ఫుడ్ ఉండాలి, మంచి షెల్టర్ ఉండాలి, అందమైన అమ్మాయిలు ఉండాలి అని చెప్పి. సో ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా మనోడు ప్రాణాల మీదకి వస్తుంది అనమాట. సో అప్పుడు తన దగ్గర ఉన్న డెవిల్ తన్ని కాపాడడం కోసం మర్జ్ అయితే అయిపోతారు. సో దాంతో మన హీరోనే ఒక డెవిల్ అయిపోతాడు అనమాట. సో దాని తర్వాత నుంచి స్టోరీ ఏమైంది, అసలు డెంజీకి ఏమైంది అనేది స్టోరీ అనమాట. సో దీని తర్వాతే ఈ యానిమే మూవీ చైన్సా మ్యాన్ ది రెజా. సో మీరు ఖచ్చితంగా అయితే సిరీస్ చూడండి. జస్ట్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మీరు వన్ డేలా అవగొట్టేస్తారు. ఖచ్చితంగా సిరీస్ చూసినాకే వెళ్ళండి. ఎందుకంటే మీకు కొన్ని క్యారెక్టర్స్ కానీ అవన్నీ మీకు అంత కన్విన్సింగ్గా అనిపించదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మీకు అసలు అర్థం కాదనమాట. సో బెటర్ మీరు ఖచ్చితంగా సిరీస్ చూసి ఈ మూవీని అయితే ట్రై చేయండి. సో లేకపోతే మీకు అసలు అర్థం కాదు. సో ఈ మూవీకి సీక్వెలే కాబట్టి జస్ట్ 12 ఎపిసోడ్స్ ఈజీగా చూసేస్తారు. ఒక మంచి యాక్షన్ యానిమే అనమాట ఇది. సో ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే నేనైతే 2 విషయాల గురించి అయితే మాట్లాడతాను ఈ రివ్యూలో. ఒకటి వచ్చేసరికి యానిమేషన్ అండ్ స్టోరీ, ఇంకోటి వచ్చేసరికి నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఎల్జీపీఎల్ ఐనాక్స్లో అయితే టికెట్ అయితే బుక్ చేసుకుని వెళ్ళాను. సో ఎక్కువ మంది రాలేదు, ఒక 30 to 40 మెంబర్స్ వచ్చారు. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నాను అనమాట. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ అయితే స్టోరీ ఉంటుంది అనమాట. మనకి స్టోరీ గురించే ఉంటుంది. స్టార్టింగ్ 1 hour or 45 minutes దాకా స్టోరీనే ఉంటుంది. సో మన డెంజికను రేసా క్యారెక్టర్ గురించి సో మీరు ఆల్రెడీ పోస్టర్స్ అండ్ ట్రైలర్లో చూసే ఉంటారు. ఇదేం స్పాయిలర్ కాదు, డోంట్ వరీ. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది. అసలు రేసా ఎవరు ఏంటి అనేది మొత్తం స్టోరీ అయితే మనకైతే చూపిస్తూ ఉంటారు. కానీ ఒక్క చోట లిటరలీ ఒక్క చోట కట్ వస్తుంది. అక్కడి నుంచి యాక్షన్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. యానిమేషన్ తోపు ఉంటుంది, డెంజీ కామెడీ కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మాప అయితే కిల్ అనమాట, చంపేసింది మాప అయితే. అసలు ఎంత బాగుందండి, ఎంత బాగుంది యాక్షన్ కానీ యానిమేషన్ కానీ నేను ఇంకొక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాను. సో యాక్షన్ అండ్ యానిమేషనే కాదు, సో దీనికి అసలు 18+ ఎందుకు ఇచ్చారు అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో చాలా మంది అనుకోవచ్చు దీనికి యాక్షన్ వాళ్ళు ఇచ్చుంటారు, సో చైన్సా మ్యాన్ యానిమేలోనే చాలా బ్రూటలీ ఉంటుంది, సేమ్ అలాగే అనుకోవచ్చు. నేను కూడా అదే అనుకునేలేను, కాకపోతే నేను వేరే అన్ని చూసాను అనమాట. నేను స్క్రీన్ మీద మీకు చూపించలేను. సో మీరు కరెక్ట్గా వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి అనమాట. మీరు అసలు మైండ్ పోద్ది మీకు అన్ని చూసారంటే. అప్పుడు అర్థమైంది నాకు రియల్గా అసలు దీనికి ఎందుకు 18+ ఇచ్చారో. మీరు కనుక 18+ కాకపోతే దయచేసి ఈ మూవీకి దూరంగా ఉండండి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీకు ఇఫ్ యు నో సో దూరంగా ఉన్నాను అనమాట. 17 years 16 years ఉన్న లోపు. సో దాని గురించి పక్కన పెడితే యాక్షన్ తోపు ఉంది, యానిమేషన్ తోపు ఉంది, అండ్ కొన్ని సీన్స్ కూడా తోపు ఉన్నాయి అనమాట. సో మామూలు సీన్స్ కాదు, ఆ ఫీల్ వేర్ అనమాట. సో ఇలా ఉందన్నమాట. సో సూపర్ ఉంది మూవీ అయితే. సో కాకపోతే డీమన్ స్లేయర్ కి మొన్న వచ్చినంత ఎక్స్పోజర్ అయితే ఈ యానిమే మూవీకి అయితే రావట్లేదు. సో రీజన్ అందరికి తెలుసు, 18+. సో 18+ ఒక రీజన్ అనమాట. సో దానివల్ల చాలా మంది ఆడియన్స్ వెళ్ళలేకపోతున్నారు. సో 16-15 years వాళ్ళు కూడా మొన్న డీమన్ స్లేయర్ కి వెళ్ళారు అనమాట. బట్ కాకపోతే దీనికి వెళ్ళలేరు. ఖచ్చితంగా ఇవన్నీ మన మల్టీప్లెక్సెస్, ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ కావాలి. సో మూవీకి అయితే అంత ఎక్స్పోజర్ దొరకట్లేదు డీమన్ స్లేయర్ కి దొరికినట్ట. రీజన్ వచ్చేసరికి అయితే ఒకటే, 18+ అనమాట. సో దానివల్ల అయితే మనకి ఆడియన్స్లో అయితే ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మనకి మెయిన్ టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, సో 10th వాళ్ళు ఎక్కువ మంది యానిమే చూస్తారు మన ఇండియాలో. సో దానివల్ల దాని కలెక్షన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి ఆల్రెడీ 60+ lakhs అయితే క్రాస్ చేసింది చైన్సా మ్యాన్ ఆల్రెడీ.
సో ఐ హోప్, బట్ ఇంకా ఆ మూవీ అలాంటిదే మనం ఏం చేయలేం. కాకపోతే మీరు కనుక ఇంకా మూవీ గురించి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తే మనం ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఇట్స్ ద ఐ ఫీస్ట్ అనమాట. యానిమేషన్ పీక్ అనమాట, తర్వాత యాక్షన్ పీక్, లిటరలీ అన్ని పీక్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. స్టోరీ గురించి అయితే స్టోరీ ఇట్స్ ఎ నార్మల్ స్టోరీ అనమాట. ఈజీగా ప్రిడిక్ట్ చేయగలరు ఒకవేళ మీరు తెలివైన వాళ్ళు అయితే. సో జస్ట్ కిడింగ్. సో యా, మంచి సింపుల్ స్టోరీయే, మంచి యాక్షన్ ఉంటుంది అండ్ కొన్ని ఉంటాయి అనమాట. సో ఇఫ్ యూ నో సో అన్నీ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయితే అవ్వకండి. ఇంకా 1-2 వీక్స్ అయితే థియేటర్స్లో ఉంటుంది. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇప్పుడే వీడియో అయిపోగానే ఎమ్మటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. చేయకపోతే ఎమ్మటే వెళ్ళి యానిమే చూసేసి ఈ వెంటనే టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి అనమాట. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రా యానిమే తెలుగుని మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి అనమాట. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు అక్కడ ఈజీగా అయితే వస్తాయి అనమాట. బోనస్ అప్డేట్స్ అవన్నీ అక్కడ మీకు ఇంకా తొందరగా తెలిసిపోతాయి. సో ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఉన్న క్వశ్చన్స్ నన్ను అక్కడ అడగండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.